హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు అంశం ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే వ్యక్తిగత లక్షణాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, సహకార భావం, లీడర్షిప్ అండ్ టైం మేనేజ్మెంట్ వంటి నైపుణ్యాలు ఇవి మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది, ఇతరులతో ఎలాంటి బలమైన సంబంధాలను ఏర్పరుస్తుంది, మరి ప్రొఫెషనల్గా ఎదగడంలో ఎంతవరకు కీలక పాత్ర పోషిస్తుంది అనేది అంశం. మన అభివృద్ధికి మామూలు స్కిల్లే కాదు, చాలా మందిలో నాలెడ్జ్ ఉంటుంది కానీ స్కిల్స్ ఉంటాయి, బట్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉండవు. ఈ సాఫ్ట్ స్కిల్స్ లేనందువల్ల ఏంటంటే మనిషి వాళ్ళ కెరీర్లో వాళ్ళ వ్యక్తిగతంగా ఎదగలేకపోతారు, ప్రొఫెషనల్గా కూడా ఎదగలేకపోతారు. సో వీటి గురించి మనం నేర్చుకుందాం. ఒకటి, ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నందువలన కమ్యూనికేషన్స్ బాగా మెరుగవుతాయి. అంటే మన ఆలోచనలు, అభిప్రాయాలు ఇతరులకి స్పష్టంగా, సమర్థవంతంగా వివరించడంలో మరియు సహకారం అంటే కోఆపరేషను, అవగాహన పెరుగుతుంది. తర్వాత రెండోది, బంధాలు బలంగా ఏర్పడతాయి. సానుకూల వైఖరి ఎప్పుడైతే ఉంటుందో మనకి విధేయతలు వస్తాయి. ఈ వినయ విధేయతలతో వ్యవహరించడం వలన వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మంచి నెట్వర్క్ ఏర్పడుతుంది. మూడోది ఏంటంటే టీం వర్క్. ఇతరులతో కలిసి పనిచేయడం వలన మనకేంటంటే మన ప్రాజెక్టులు కానివ్వండి, ఏదైనా పనులు కానివ్వండి సాఫీగా జరుగుతాయి. మరిగా విజయం కూడా సమిష్టిగా ఉంటుంది. దీనివలన ఈ సాఫ్ట్ స్కిల్స్ వల్ల ఇది సాధించవచ్చు. నాలుగో విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ మిగతా టీం వర్క్లో పనిచేస్తున్నందువలన ఎప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ మీద మంచి అవగాహన వస్తుంది మనకు. దానివలన సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం వలన పనులు కూడా సమయాన్ని పూర్తి చేయగలుగుతాం. తత్ఫలితంగా ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మీ ఓనర్ని సాటిస్ఫై చేయగలుగుతాం. లేదా మీరు సొంత ఉద్యోగం అయితే మీ ఉద్యోగం అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే లీడర్షిప్ నిర్ణయాలు. అంటే ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి, ఇతరులని స్టిమ్యులేట్ చేసి అంటే ప్రేరేపించి పనులు జరిపించుకోవడం కానివ్వండి, నాయకత్వ లక్షణాలు కానివ్వండి బాగా ఎదుగుతాయి దీనివల్ల. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకున్న వలన కష్టాలు ఏదైనా వస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం ఎలాగా నేర్పిస్తాయి. ఎస్పెషలీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటివి బాగా పెరిగినందువల్ల మన పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అంటే వ్యక్తిత్వ వికాసం బాగా జరుగుతుంది. దానివల్ల ఒత్తిడి అంటే స్ట్రెస్ని బాగా ఎదుర్కొని మన యొక్క సామర్థ్యాన్ని ఇంకా ఎక్కువ వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ సాధన చేయడం వలన మనకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తర్వాత మనం కెరీర్లో వేగంగా ఎదగొచ్చు. ఎన్ని హడ్డిల్స్ వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నిజం చెప్పాలంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి మన జీవితాన్ని టోటల్గా మార్చగలిగేటువంటి ఆయుధాలు. కాబట్టి చాలామంది చాలా ప్రొఫెషనల్స్లో నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను స్కిల్స్ బాగా ఉన్నాయి నా దగ్గర, కానీ ప్రొఫెషనల్లో బాగా ఎదగలేకపోతున్నాను, నన్ను ఎవరు గుర్తించడం లేదు, కాబట్టి నేను మంచివాడినే కానీ ఇతరులు మాత్రం మంచివాళ్ళు కాదు, నన్ను సరిగా అసెస్ చేయడం లేదని ఒక భావనలో ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనకి ఎన్ని స్కిల్స్ ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనలో సాఫ్ట్ స్కిల్స్ లోపించినందువల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు తమ వృత్తుల్లో స్కిల్స్తో పాటు, నాలెడ్జ్తో పాటు, విజ్ఞానంతో పాటు కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ని కూడా బాగా కానీ అభివృద్ధి చేసుకుంటే, సాఫ్ట్ స్కిల్స్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, వ్యక్తిగత లక్షణాలు కానివ్వండి, మీ యొక్క వ్యక్తిగత లక్షణాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, కోఆపరేషన్ వేరే వాళ్ళకి ఇవ్వడం, లీడర్షిప్, టైం మేనేజ్మెంట్ ఇలాంటివి నైపుణ్యాలు, వీటిని బాగా డెవలప్ చేసుకుంటే మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని మరొకసారి తెలియజేస్తున్నాం. ఐ hope you all can follow and can develop these soft skills in your career. Thank you so much.